సార్ మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకోండి. Hello everybody, నేను మీ అలీ రజా and you are watching me on Film Jalsa. Hi, I am Prakash Sudarshan and you are watching me on Film Jalsa. Hi, this is Caleb Matthews, Mayank Parak, and you're watching me on Film Jalsa. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ముగ్గురు యూ ఆల్ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దిస్ మూవీ. Immensely, yeah. సో ఫ్రమ్ ఆర్డినరీ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ హౌ యూ డిఫరెన్స్? This film is inspired from true events. जो हैदराबाद में गोकुल चाट ब्लास्ट हुआ, उसका जो आफ्टर मैथ है कि इन्वेस्टिगेशन कैसे उसके पीछे जाना, हु प्लान्ड ऑल दिस थिंग्स. तो ये नरेशन सुनते, वन लाइनर ऑफ द फिल्म सुनते वी वर ऑन बोर्ड कि मतलब ये अलग है फिल्म. और बट स्टिल इट्स अ रेगुलर तेलुगु कमर्शियल फिल्म, बट इसमें गाने नहीं है. तो नागार्जुना सर की फिल्म में गाने नहीं है, बट इट्स अ कमर्शियल फिल्म, इट्स नॉट एन एक्सपेरिमेंटल फिल्म. तो ये आइडिया सुन के ही वी वर सो ऑन बोर्ड कि वी हैव टू डू दिस फिल्म. సార్ మీరు చెప్పండి, మిమ్మల్ని నాగార్జున గారు రిఫర్ చేశారు సినిమాకి. సో ఆ క్షణం మీకు ఏమనిపించింది? ఆ క్షణం నాకు వెన్యూ నేను వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మళ్ళీ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నాకు ఈ సినిమా ప్లాట్ గురించి చెప్పారు. ప్లాట్ చెప్పంగానే నేను ఇంకా ఎక్సైట్ అయ్యాను. మరి ఈ సినిమా, ఇలాంటి సినిమాల్లో నాకు సార్ పక్కన చేయడం అంతా కలిసి వచ్చింది నాకు అనిపించింది. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారంట, మీరు హీరోగా చేస్తా అంటే నేను రాను మీద. లేదు అలాగా సార్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సో నెక్స్ట్ ఏంటి అని అడిగారు. ఏం లేదు సార్ చూస్తున్నా అన్నారు. సరే నీకు హీరో అవ్వాలని ఉందా లేదంటే ఏ క్యారెక్టర్ ఉన్నా చేస్తావా అని అడిగారు. లేదు సార్ నాకు హీరో అన్నట్టు ఏం లేదు, ఏ క్యారెక్టర్ మంచిగా ఉంటే నేను చేస్తా అన్నా. సరే ఆఫీస్కి రా అన్నా. ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి సార్తో వచ్చే మాట్లాడి మళ్ళీ నేను ఈ క్వశ్చన్ అడిగాను. సార్ ఏంటి సార్ మీరు ఇది ఎందుకు అడిగారు, మీరు నాతో క్వశ్చన్ అడిగారు ఎందుకు అడిగారు సార్ నాకు ఈ క్వశ్చన్ అంటే, లేదురా చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ కళలోనే ఆ ఊహలోనే ఉంటారు, హీరో అయిపోతా ఇదైపోతా, ఒకవేళ నీకు కూడా అలా ఉంటే నేను వదిలేసేవాడిని, నేను మంచిగా అయింది చెప్పలేదు. అంటే ఆయనకి ఈ షో గురించి దీని గురించి మొత్తం తెలుసు. బిగ్ బాస్ షో గురించి సార్ కూడా తెలీదు. అంటే విన్నారు ఇలాంటి ఒక షో ఉంటుంది, లోపల ఉంటారు, అంతమంది ఉంటారు, కలిసి ఉంటారు అని అక్కడ వరకు తెలుసు, కానీ షో ఎప్పుడు చూడలే. సో నాకు సార్ చెప్పినప్పుడు సోలమన్ సార్ వాళ్ళ టీంకి చెప్పారు, మన డైరెక్షన్ టీంకి చెప్పారు, అరే ఏదో కుర్రోడు ఉన్నాడు కదా అలీ అని ఆ బిగ్ బాస్లో, దానికి ఏదో ఎపిసోడ్ నంబర్ అన్నారు నాకు సార్, అదొకసారి తీసి చూపించమని చెప్తే టీం తీసి నాకు సార్కి చూపించారు. దాంట్లో నేను హౌస్లో ఉన్నప్పుడు ఒక మోనోలాగ్ చేశాను. దాంట్లో ఒక 4-5 minutes ఒక మోనోలాగ్ చేశాను. ఆ మోనోలాగ్ సార్ కూడా బాగా నచ్చింది. టెలికాస్ట్ అయిందా? టెలికాస్ట్ అయింది. చాలా ఎమోషనల్గా ఉండే. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ దాని తర్వాత వీళ్ళందరూ బయటకు వెళ్తారు, అమ్మాయి చనిపోతే దాంట్లో ఒక నేను మోనోలాగ్ చేశాను. చాలా హార్ట్ టచింగ్గా ఉండే. కంటెస్టెంట్స్ కానీ అందరు బాగా ఏడ్చారు. నాకు సార్ కూడా బాగా మెచ్చుకున్నారు. ఆ పర్టిక్యులర్ చూసిన తర్వాత ఆ క్లిప్ మీరు చూడండి, దాంట్లో లోపల ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా చేశాడు చూడండి అన్నారు. అది చూసిన తర్వాత సోలమన్ గారికి కూడా బాగా నచ్చింది. అరే ఓకే గుడ్, మంచోడిని రిఫర్ చేశారు నాకు సార్ అని చెప్పి. ఫస్ట్ భయపడ్డారు సార్, అయ్యో నాకు సార్ రిఫర్ చేస్తున్నారంటే ఎలా ఉంటాడో ఏముంటాడో, ఇప్పుడు నాకు సార్ కమిట్మెంట్ మీద తీసుకోవాల్సి వస్తుంది, మరి నేను ఇప్పుడు ఒకవేళ నాకు ఆ కుర్రోడు నచ్చకపోతే నేను నాకు సార్కి నువ్వు ఎలా చెప్పాలి అని చెప్పి కొంచెం కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. దాని తర్వాత చూసిన వెంటనే ఓకే గుడ్, నాకు కావాల్సిన పర్సన్ దొరికాడు అని చెప్పి ఆయనకి ఫీల్ అయ్యి తీసుకున్నాను. నేను అడిగాను సార్, ఒకవేళ నేను నచ్చకపోతే కూడా మీరు నన్ను పెట్టేవారా అని అడిగితే, కంపల్సరీ నేను పెట్టేవాడు కాదు, నాకు సరికి ఏదో ఒక విధానంగా చెప్పి నేను ఏదో చెప్తారు. కానీ అట్ ది ఎండ్ నాకు సార్ రిఫర్ చేశారు, కానీ అట్ ది ఎండ్ డైరెక్టర్ గారు కూడా డిసిషన్ ఉంటుంది కదా. సో నా డైరెక్టర్ గారు నాకు సార్ దగ్గరికి వెళ్ళి, నో సార్ ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ క్యారెక్టర్ పర్సన్ ఇన్ దట్ క్యారెక్టర్ అని చెప్తే నాకు సార్ కూడా నో అంటారు. సార్ మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఈ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? So when I auditioned for this, I was the last one to be casted amongst all of us. And when I came down to Hyderabad after my audition and I met Solomon sir, so he told me the reason why we're making this film and the plot of this film. We usually have a conversation when we're talking about the terrorism that has happened in India. So we always talk about the amount of losses we've had. But through this film, through the narration of this film, I understood that we have taken a very strong action against terrorism by getting the culprit back. And how we did it is all that this project is about.
and a team of very well skillfully trained NI officers was chosen. How all of this came about is what makes this film, and it gives me immense pleasure and I feel immensely honored to be a part of this film and to share screen space with the legendary Nagarjun sir. And we hear you all went through a very hard, Training. Yeah. So how is all that? రెగ్యులర్గా జిమ్కి వెళ్తుంటాం అది ఓకే. స్టార్టింగ్లో చేసినప్పుడు చాలా హార్డ్గా చాలా టఫ్గా అనిపించింది, కానీ చేసిన తర్వాత ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ దట్ వీవ్ గాట్ అన్ అడిషనల్ స్కిల్ ఇన్ అవర్ సెల్ఫ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి మనకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ పర్సనల్ లైఫ్ ఆల్సో ఇన్ పర్సనల్ లైఫ్ అయితే ఎవరు కనిపిస్తుంది. In fact, we all come from a very different fitness kind of background. Like I've been into martial arts for over 30 years. So me coming into this project was more of something that makes me immensely happy is to keep practicing what is required for my character. And it is easier for you also. For him it was easy. Comparatively, it's a little easy, but the thing that really captivated my attention was every one of us in the team was fighting differently because we had a different style as per the character. Yes. And what really inspired me was the fact that working with everyone while we are training for the job, and everyone has a very different journey. Like especially I'd like to mention about Mayank. He was overweight when he came in. And मैं पहले बहुत मोटा हुआ करता था. yes, Like a telemarketing ad. जब मुझे वाइल्ड डॉग मिला उसके बाद मैंने he had no fitness background whatsoever. So whatever he learned firsthand was over here through this project, and he gave it his everything. He lost, how many kgs did he lose? 12 kgs. 12 kgs, there you go. Massive transformation and sheer dedication. So you are a stand-up comedian. Yeah. అప్పుడప్పుడు కూర్చొని కూడా చేస్తాను. True. बैठ के भी करते हैं. How your background helps to act in this film? Is there any comedy or anything? No, like this, my character, it's like his character is still little fun and glamour quotient is there in his character. My character is exact opposite. Yeah. He doesn't even laugh at someone else's joke also. He is diametrically opposite of Mayank. చాలా సీరియస్. Like in real life, Physical transformation, but acting was like in real life, I cannot sit straight for 10 minutes. But here I have to be very different, very intense, very thoughtful, and no bullshit kind of a character. What I am playing, Caleb Matthews is. So what made you put in that mood, that special mood? So I'm an only? yeah. We were all playing very true characters which were there, which are existing, and the fact is every single person is contributing to a major extent in the plot of the film. So we are here and we are doing what those people have done in their lives and how they made this mission possible. So when we get to know that, like for example my character that I played, when I was narrated this character, Rudra Gaud, I had immense amount of respect for this character. Rudra Gaud. Because it's because of people like this guy, this team, that we are all sitting in such a safe environment today. We are breathing safely. If it wasn't for them, none of this would be possible. And because of their some of unsung heroes. They are the unsung heroes. Because of their sacrifice, we are enjoying our festivals, we are enjoying our family time. So what is the reason behind some terrorists? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని మీరు అంటారు? There are many reasons for ఎందుకు అలా చేస్తున్నారు అనేది Question क्या है? Why are Terrorists क्यों ऐसा करते हैं? See, everyone has their own truth and own lies. What they are doing, they think this is their truth because they have been brainwashed by certain militant groups, separatist. So, you know, जब कोई 15 या 14 साल का होता है, teenage होता है, the things you tell them, you put it in his mind, they will mold accordingly. that is only right. that's the key. That's the key. Yeah, they mold it, they brainwash it. ఫీడ్ చేస్తే వాళ్ళకి ఇదే రైట్ అనిపిస్తుంది. Imagine what kind of brainwashing goes if they convince you that you will tie a bomb and you will die with hundreds of people and you feel proud about it. There is something called a subconscious imprinting. What happens is a certain kind of belief is being fed to you.
For example, if a person says once you die you are going to go to heaven, a person starts If you do believing. good work, yeah. Exactly. So person starts believing in that, and everything else becomes a lie for that person. That's what happens in such a scenario. బట్ నో రిలీజియన్ టెల్స్ Absolutely, which is true. That's నో what. రిలీజియన్ టెల్స్ కానీ మతాన్ని దానికి ఆపాదిస్తుంటారు. దే అప్లై రిలీజియన్ ఆల్సో. They apply religion to it only. सी रिलीजन का एक टेक्स्ट होता है और आप जो चीज उसको पढ़ोगे यू विल टेक इट डिफरेंटली, आई विल टेक इट डिफरेंटली, ही विल टेक इट डिफरेंटली. इट्स अबाउट इंडिविजुअल हाउ दे टेक फ्रॉम द टेक्स्ट. పర్సెప్షన్. Yeah, it's about perception. మీరు అందరు చెప్పారు స్టేజ్ మీద నాగార్జున గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఏమో చాలా షై ఫీల్ అయ్యారు. సో ఆయన సినిమాలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు చూసారు? హౌ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్? Like we've all grown up watching him, that's the fact. And the most amazing thing that happened was when we started working on the film, the first day when we met him, everyone was in a state of awe because of the persona that we had seen on screen. And when we started working with him, that's when we got to know him as the person, the actor. And the amount of respect and adulation that we've garnered, we've had for him, immensely increased. He made us feel so comfortable, so at ease whenever he was around. He would ensure that everyone was seated together. He would have conversations with us. He would ask us about our lives. And he would make working with him such a pleasure, such a delight. He would help us so much. In fact, while we were giving our close-up shots, there were times when he didn't have to be in the frame. He could have easily asked the assistant director to stand and give the cue, but he would insist on giving those cues himself. A star of his stature didn't need to do it. And because he did that, the performances came because he out so believed well. in the film, he believed the idea of the film. It's different but yet commercial. His So he did passion- everything. He gave everything. to it. Absolutely. His passion, his energy is immensely infectious. Translated. And the best moment for me with Nag sir in the whole shooting time was when in Manali schedule the shoot got over. Last day he called us for dinner. Yes. సో హీ గేవ్ పార్టీ. Yes. Like exclusive dinner party for जो भी आपको హౌ మెనీ మెంబర్స్? posters में जो है ఎవరెవరు ఉన్నారో Yeah. ఓకే. with producer हाँ. And Atul Kulkarni, Yeah, and Atul sir. Atul Kulkarni from Mumbai. Atul sir was there. So it was a like because now we are with Nag sir beyond sets in his private time, and we are discussing things beyond movies. ఓకే. లైక్ పర్సనల్ థింగ్స్ ఆల్సో. Yeah, like where are you from, kaisa, and everything. So this is So something we never imagined. very very I mean, there's one. He arranged nice dinner there. He arranged everything in his hotel. He called us. everything. There was one incident that will always remain extremely close to my heart. What had happened in this film. So before going on the Manali schedule, I had lost my father. So, and the schedule started after say 15 days of his demise. So I went in over there because it was a commitment. I went in, we started the shoot, everything went on well. But it was very difficult for me to come to terms with what had happened. And in October, it was my birthday. And on the day of my birthday, I remember we were shooting Yeah. in this location, Forest. the forest location. ఫార్ ఫ్రమ్ 2 kilometers. Yeah, yeah. No, not that. Not that one. There was a different forest location. was another forest. Yeah. But this is what you're saying is correct. What you're saying is this. About This 2 kilometers picture. trek. You got that right. He's talking about some Different, else. a different forest location. So we were shooting on that particular day, and it was pack up. So usually when the pack up happens, Nag sir would leave the set, and surprisingly he was there. So I thought probably there was some other shot that they are planning, Or he's just enjoying it. and he's just enjoying it. So suddenly I see his bodyguards getting a table, and the table has a cake. And he comes in, he puts his arm around my shoulder, and they all get together. Probably this was planned by the production, by these guys. Very, very sweet of them. And there's something really amazing that he said to me that I'll never forget. And he said, the most amazing journey is going to start off in your life from this point. Superb. That's a great Do you have pictures? Do you have I pictures? have the video of it. Great I have the video of it. Yeah. It's one of my most cherished memories.
I'll never forget that. అప్పుడు మాకు జెలసీగా ఉండే మా బడ్జెట్ మీకు ఇది సెకండ్ బిగ్ బాస్ అనుకోవచ్చా వైల్డ్ మీకు? ఎందుకంటే ఒక 100 days అక్కడ ఉన్నారు. నో ఇది కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉన్న మూవీ కదా. దెర్ ఇస్ నో రిలీఫ్. 3 నెలలు అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ 1 year పైన. ఇది 1 year బిగ్ బాస్. అందుకే బిగ్ బాస్ నుంచి అన్నాను. సో నాగారు బిగ్ బాస్ లో నాగ్ గారు టీవీ అవతల ఉన్నారు, ఇక్కడ నా పక్కన ఉన్నారు. సూపర్. సో ఆయనతో పక్కనే ఉండి చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎందుకంటే తను మిమ్మల్ని పిలిచి సినిమాలో పెట్టించి ఒక ఇంత తక్కువ టైంలో ఒక రిలేషన్ ఏర్పడడం చాలా ఒక ఇక చెప్తే కొడతారు నాకు చెప్పు తీసుకుని, కానీ ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉన్నాడు. బాగా కేరింగ్. రియల్లీ मैं इसलिए हंसा बिकॉज यू सेड मैं बोलूंगा तो मार खाऊंगा. ఫాదర్లీ ఫిగర్ లాగా చాలా కేర్ తీసుకున్నాను. అందరినీ చాలా బాగా చూసుకుంటూ, ఎవ్రీబడి కంఫర్ట్ గా ఉన్నారా? You brought biscuits for him, I remember, in one of the some special biscuits you brought, the patla lamba and you. Sir, it's nice. ఆయనకి డైట్ చేసినప్పుడు డైట్ చేస్తారు, తిన్నప్పుడు బాగా తింటారు. But little cheap moments. Gluten free biscuits. గ్లూటెన్ ఫ్రీ అనేది నమ్ముతారు. ఆయన రోటీ కానీ పిండి కానీ అవన్నీ ఏం డైట్ లో ఉండదు. రైస్ ఏది ఉండదు. సో సార్ ఒక బిస్కెట్ ఇస్తే అరే నేను బిస్కెట్ తిన్నా, దీనిలో గ్లూటెన్ ఉంటుంది అన్నారు. అప్పుడు నాకు గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్ తెలుసు. నాకు నేను ఒకసారి తెప్పించాను బయట నుంచి. అది నేను వెంటనే తెప్పించి సార్ తీసుకెళ్ళి ఇచ్చాను. అరే బిస్కెట్ నేను తిన్నాను కదా సార్, దిస్ ఇస్ గ్లూటెన్ ఫ్రీ అన్న. తిప్పి చూస్తే గ్లూటెన్ ఫ్రీ ఎక్కడి నుంచి అంటే నేను తెప్పించాను సార్ అంటే తిని బాగా ఎంజాయ్ చేశారు సార్. సో ఇట్ వాజ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్తే ఏదో చెప్పడానికి చెప్తున్నాను అన్నట్టు ఉంటుంది, కానీ వెరీ లైట్ హార్టెడ్, కేరింగ్, అంతా ఎవ్రీథింగ్ ఉంటుంది. Lovely human being. లవ్లీ ఉంది. సో ఆయన డైట్ ప్లాన్ ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో? డైట్ ప్లాన్ అంటే సార్కి ఇదే తింటా అది తినను అని చెప్పి అంత రిస్ట్రిక్షన్స్ ఏముండవు, కానీ బేసిక్గా ఆయన Everything in moderation. మోడరేషన్. అంటే కొందరు ఎలా ఉంటుంది, 4 రోజులు నేను డైట్ చేస్తా, ఈ నెల నేను డైట్ చేస్తున్నా అన్నట్టు ఉంటుంది కదా. ఆయన హ్యాబిటే ఒక 40 years నుంచి 30-40 years నుంచి ఆ టైం నుంచి ఆ హ్యాబిటే అది, లైఫ్ స్టైల్ అట్లా. లైఫ్ స్టైల్ అలాగే ఉంది. He's got the best lifestyle that I've seen. సార్కి ఇప్పుడు తినాలనిపించింది అనుకో, స్వీట్ తింటారు, కేక్ తింటారు, Ice cream, everything. He's had sweet in front of us. Ice cream, yeah. ఐస్ క్రీమ్ తిన్నారు, ఎవ్రీథింగ్. He sleeps early, he wakes up early. He sleeps early, wake up early, he works out very hard. Works out very rigorously. Yeah. గట్టిగా వర్కౌట్ చేస్తారు. ఊరికే డబ్బులు తీసుకుని ఇలా కాకుండా గట్టిగా చేస్తారు. ఈ అన్సంగ్ హీరోస్ గురించి మనం ఏం చేస్తే వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక సినిమా తీశారు, మీ వంతుగా ఒక ట్రిబ్యూట్ ఇచ్చారు. వాట్ ఎల్స్ గవర్నమెంట్ షుడ్ డూ, వాట్ ఎల్స్ పీపుల్ షుడ్ డూ? బికాజ్ దే ఆర్ నోవే, అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, బట్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు దేశం కోసం. వాళ్ళు గవర్నమెంట్ మాకు కూడా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చేసే ముందు వీళ్ళ గురించి మాకు ఎక్కువ ఏం తెలియదు. ఈ సినిమా చేసిన తర్వాత ఇదేంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మనం డిక్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళ గురించి మాకు ఇంత తెలిసింది. ఇంత తెలిసినా కూడా ఏం తెలియనట్టే ఉంది ఇప్పటి వరకు కూడా మనకు. సో ఇది చూసి అందరూ వాళ్ళ కష్టంని గుర్తిస్తే అదే వాళ్ళకి పెద్ద ట్రిబ్యూట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. गवर्नमेंट इज डूइंग एवरीथिंग फॉर देम. वो हमको पता भी नहीं चलेगा कि व्हाट दे आर डूइंग. हम क्या कर सकते हैं? They know, they are secret agents. So and it's not good to tell about them in public for security reasons. NIA was made in recent years Just to counter terrorism. Combat terrorism. There's no other word. 2008 లో స్టార్ట్ అయింది అనుకుంటా. Yeah, 2007 after 26/11. After 26/11 After Taj attack. Taj attack happened 26/11. After that, NIA was formed just to counter terrorism. దట్స్ ద స్పెషల్ వింగ్ ఫర్ Only terrorism. Only terrorism. And also they don't use weapons also. But there is a provision to use weapons in special cases. ఇప్పుడు మనలో ఎవరైనా ఒకటి ఉండొచ్చు. So that is a They could be anywhere. They could be anyone It could amongst be us. anyone, anywhere. What if he is an NIA agent? We don't know. సో వీ సా బేబీ. వాళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళని గుర్తిస్తే చాలు. Okay. వాళ్ళకి ట్రిబ్యూట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. That is all we can do. We can celebrate their victory. We can celebrate their patriotism. And That's all. sacrifice. Yeah, their sacrifice. And I firmly believe, as the citizens of this country, we all need to value the amount of sacrifices that they've given for us. And once we understand that, we in ourselves try to be a better citizen would be the best Tribute we gratitude, can give, yeah. to them.
not only NI officers, to everyone who are protecting. Protecting. We're talking Yeah, about be it soldiers, army, all defense, all defense. All defense. Be it police, Police, traffic and police, people as well. I mean, Everyone. or our building security guard. So they are real heroes, I think. they are the unsung heroes. True. సో వెన్ వీ సా బేబీ వి గాట్ ఆడియన్స్ ఒక ఎమోషన్ ఫీల్ అవుతారు. సో ఇది చూసాక ఏం ఫీల్ అవుతారు, ఎట్లా ఫీల్ అవుతారు? దీంట్లో కూడా ఎమోషన్ ఉంటుంది లైక్ బేబీ పర్సనల్. So baby, సేమ్ ఐ థింక్ baby का story थोड़ा अलग है. That is a fictionalized story. This is bringing back the correct. This is like very local, very solid connect. Gokul Chaat, Hyderabad का. The blast that happened मतलब over here, एकदम మనం రోజు అక్కడికి रोज की हमारी connected है ना. తింటున్నాం రోజు, అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. मतलब we never thought, हम हमेशा దట్ ఇక్కడ కూర్చుని సడన్ గా బాంబ్ బ్లాస్ట్ అయితే वी नेवर थॉट दैट इट लाइक हम हमेशा सोचते थे इधर बॉम्ब ब्लास्ट होगा, वहां होगा. सो बस न्यूज में सुनते थे. बट जब हैदराबाद में हुआ अपने घर के पीछे, that's when it hit us पर्सनल कि यार इधर भी हो सकता है. तो पर्सनल कनेक्ट आया. तो एंड उसका जो आफ्टरमैथ है वो कहानी है इसकी, इंस्पायर्ड फ्रॉम ट्रू इवेंट्स, ऑफ कोर्स फिक्शनलाइज्ड फॉर बिगर स्क्रीन एंड व्यूइंग पर्पस, बट वेरी रियल स्टोरी एंड Realistic. एज ऑफ द सीट थ्रिलर है. Yes. इट्स रॉ, इट्स ग्रिटी एंड नागार्जुना सर इज देयर एंड देयर इज नो सॉन्ग. आप इमेजिन करो किस no तरह romance. and still it's not an experimental film. Yes. It's out and out Commercial masala film. commercial Yes. film. City mar film. There are city mar moments in film. మెనీ సిటీ Superb sir. నేను ఆడియన్స్ కి చెప్తున్నా, ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 5-6 కిలో పేపర్లు తీసుకెళ్ళండి, చిట్టి और ट्रेलर के रिस्पॉन्स से समझ में आ गया होगा like what response we got for trailer. So one word about film finally. I think this is a story which needs to be told. जो हम सबको जानना चाहिए ये वो कहानी है, because it happened here and Nag sir is doing that character of Vijay Verma leading us, and he's a real wild dog, and you will know why we named Wild Dog after watching the film. So see you on 2nd April. సో ఈ సినిమాలో వైల్డ్ డాగ్ అనే పేరు ఎందుకు పడింది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎడ్జ్ ఆఫ్ అ థ్రిల్లర్, 2 hours 5 minutes మూవీ, వెరీ ఎంగేజింగ్. తప్పకుండా ఇది మీకు నచ్చుతుందని మాకు గట్టిగా నమ్మకం ఉంది. April 2nd రిలీజ్ అవబోతుంది, వెళ్ళి చూడండి. యూ విల్ 100% లవ్ ఇట్. It's a film that would knock your heartbeats, and while you watch this film, you will salute the sacrifices that our heroes have done for us that we don't even know about. And while you're watching this film, you'll be constantly in a state of unpredictability as to what's going to happen next. It's the edge of the seat thriller, and you will enjoy the ride. So meet us on the 2nd of April, only in theaters. And this is also India's biggest undercover mission. Yeah, biggest covert operation. Super. Thank you very much. My Thank you pleasure. so My much. pleasure. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. Hi, this is Raj Tarun. Please subscribe to GS Entertainment. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.